యాక్చువల్లీ మూవీ ఏంటంటే ఇది ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ అందరూ తీస్తారు, బట్ టోటలీ దిస్ ఈజ్ ద డిఫరెంట్ టాపిక్. ఇందులో ఏంటంటే ఇండియన్ కంటెంట్ ఏమీ ఉండదు, కొత్తగా న్యూ ఇన్నోవేషన్ అనమాట ఇదంతా కూడా. సో ఇలాంటి మూవీస్ తీయాలంటే చాలా ఆలోచనలు ఉండాలి. ఇట్స్ మీకు ఎలా ఉంటుందంటే అమెరికన్ మూవీస్ మాదిరి ఉంది. కాకపోతే ఏంటంటే విశ్వక్సేన్ మీకు అర్థం కాదు. అది ఫస్ట్ ఒక దేవదాసి అనే అమ్మాయిని అబ్బాయిలా క్రియేట్ చేసి ఆ అబ్బాయిని మళ్ళీ ఒక కాశ్మీర్ అడవుల్లో తీసుకెళ్ళి ఒకటి ఉంటుంది అనమాట. అది తింటే ఈ విశ్వక్సేన్ అనేది నార్మల్ స్టేజ్కి వస్తాడనమాట. సో అమ్మాయిని అబ్బాయిని ఎలా చేయాలి, అబ్బాయిని విశ్వక్సేన్ ఎలా మారుతాడు అనేది మీ అందరికీ చూస్తే కానీ ఈ సీన్ అర్థం కాదు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అసలు ఎక్సలెంట్ మూవీ, మీకు ఎక్కడ అసలు ఏమి అనిపించదు, అలా స్మూత్గా తీసుకెళ్ళాడు డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది, క్లైమాక్స్ అసలు మీరు ఎవరు ఆశ్చర్యపోతారు. డైరెక్షన్ ఇస్ వెరీ ఫెంటాస్టిక్, సూపర్. అండ్ లాస్ట్లో ఏంటంటే ఆ విశ్వక్సేన్ హీరోయిన్ కలడం అనేది అసలు ఆ మూమెంట్ మీరు అందరూ చూడాలి. సో మేము చెప్తే కాదు, విశ్వక్సేన్ యాక్టింగ్ అసలు చాలా పర్ఫెక్ట్. యాక్చువల్లీ మేము ఎప్పుడు ఫస్ట్ టైం రాము, బట్ ఆ మూవీ చూసి మేము వచ్చాం, ట్రైలర్ చూసి. స్లో నేరెస్ట్ ఏం కాదు, మీకు మూవీ లాస్ట్లోకి వెళ్తే కానీ అర్థం కాదు, లాస్ట్ వరకు చూడాలి. ఇంటర్వెల్ కూడా బాగా చూడాలి. ఓకే, 5/5. ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సూపర్గా ఇచ్చాడు. సినిమా అయితే మాటల్లో చెప్పలేం, ఒక రకమైన ఫీల్ అనమాట. ఒక గూస్ బంప్స్, మొత్తం గూస్ బంప్స్ ఉంటాయి సినిమాలో. విశ్వక్సేన్ క్యారెక్టర్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. మనకి కమల్ హాసన్ గారు ఇరదీశారు, ఒక ఏ పాత్ర ఇచ్చినా సరే ఏదైనా చేయగలిగిన వ్యక్తి అయినా. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసాయన. ఆ తర్వాత ఇప్పుడున్న కుర్రాళ్ళలో ఎలాగైనా సరే, ఏ పాత్ర అయినా సరే ఎలాగైనా సరే చేయగలిగే వ్యక్తి విశ్వక్సేన్. అంటే ఒకటే మాట, మీకు హాలీవుడ్ మూవీ రేంజ్లో ఉంది సినిమా చూడడం. డైరెక్షన్ చాలా బాగా తీశారు. నిజం చెప్పాలంటే ఆయన 6 years హార్డ్ వర్క్ నిజంగా దండం పెట్టాలనిపించింది. మొత్తం లేచి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అయిపోయింది సినిమా, అయిపోయిన తర్వాత కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఆయన పడిన కష్టానికి, వాళ్ళు తీసిన హార్డ్ వర్క్కి మొత్తం అందరూ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కొత్త వాళ్ళు దాదాపు. అంటే ఇప్పుడు విశ్వక్సేన్, చంద్ర చౌదరి అంటే వీళ్ళందరూ ఏదో ఆల్రెడీ తెలుసు కాబట్టి. డైరెక్టర్ విజన్లో చూసుకుంటే అసలు నిజం చెప్పాలంటే తక్కువ మనకు ఇప్పుడు రాజమౌళితో కంపేర్ చేసేస్తారేమో అన్నట్టు ఉంది. ఆ రేంజ్లో ఉన్న విజువల్స్ అయితే అసలు నిజంగా డిఓపి కానీ, ఆ కెమెరా వర్క్ కానీ, ఆ హిమాలయాలో వచ్చేది కానీ మెంటల్ వచ్చేస్తుంది. కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తిని మనం టచ్ చేస్తే తన పరిస్థితి ఏంటి, ఏమైపోతాడు, టచ్ చేయకుండా ఎలా ఉంటాడు, బతుకంతా ఎలా బతుకుతాడు, ఉన్నంత వరకు ఎలా ఉంది అది. కానీ చెప్తున్నాగా విశ్వక్సేన్ మించిన యాక్టర్ ఉండడానికి అంత బాగా చేసాడు. దీనికి రేటింగ్ ఇవ్వకూడదు, ఎందుకంటే రేటింగ్ అనేది కొన్ని సినిమాలకు మాత్రమే ఇవ్వాలి. ఇలాంటి సినిమాకి ఏంటంటే 10 మంది చూడాలి. 6 సంవత్సరాల పిల్లడి దగ్గర నుంచి 60 సంవత్సరాల ముసలి వరకు అందరూ చూడాలి. దైవభక్తి ఉంది, అది ఉంది, మొత్తం ఉంది. కానీ చెప్తున్నాగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి దాంట్లో కూడా. అన్న ఎంత చెప్పినా తక్కువైనా సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. నిజంగా చెప్తున్నా, అసలు హిమాలయ పర్వతాల సినిమా థియేటర్ తీసుకోకపోవడం, మనకి ఎంతమంది పబ్లిక్ చూపించిన సీట్లో కూర్చోబెట్టంటే మామూలు మాట. మనం అంత దూరం పోవాలంటే మనం చూడలేము. ఒక స్క్రీన్ మీద మనకు ఒక డైరెక్టర్ కదా ప్రజెంటేషన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి సినిమా థియేటర్ గడుచుకోవాలంటే మంచు కొండల అంత చల్లిలా ఆ కెమెరా కానీ, ఒక డైరెక్షన్ కానీ, అంటే ఎంత కష్టపడి ఉండొచ్చు ఆ సినిమాకి. అంత పడింత మనం ఒక 3 hours మూవీ చూసినాం, కానీ ఆ 3 hours కాదు, వాళ్ళు 3 years కష్టపడి చూసినా అది రియల్గా దానికి నిజంగా చెప్పుకోవచ్చు మనము. అంత బాగుంది సినిమా. వాళ్ళు ఎంత కష్టపడ్డ సినిమా కూడా అంత ఫలితం మలించింది. హీరో గారు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం కూడా చాలా ఖర్చు కావాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో అక్కడ పోయి చేయాలన్నా కూడా చాలా డేర్ ఉండాలి. ఆ డేర్నెస్ అనేది హీరో చూపించిండు. ఆ సినిమా స్టోరీ కానీ, క్యారెక్టర్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ నువ్వు సూపర్ ఉందన్న. ఎందుకంటే సినిమా ఎంత స్లో అవుతుందో, ఎంత స్లో లాస్ట్ వరకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. ఇంకెక్కడ బోర్ అనేది లేదు. ఈ సినిమా శివరాత్రికి వచ్చింది, మంచి సినిమా, సక్సెస్ఫుల్ కొట్టింది, సూపర్ ఉంది సినిమా, ఎక్కడ కూడా బోర్ అని లేదు. గామి సినిమా చూసానండి. సినిమా అంటే హైప్ ఇచ్చినంత అనిపించలేదు చెప్పాలంటే. స్టార్టింగ్ స్టోరీ స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి ఏదో ఉంటుంది అంటే ఒక 3-4 క్యారెక్టర్లు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఏదో ఉంటుంది అనుకున్నాం. కానీ సో టెక్నికల్గా వాళ్ళ ప్రయత్నం చాలా బాగుంది. అంటే కొన్ని అంటే కొండల ప్రాంతంలో షూట్ చేయడం, అది సీజీ వరకు ఒరిజినల్ తెలియదు, కానీ చాలా చూడడానికి చూడముచ్చటగా ఉంది చెప్పాలంటే. ఆ కొండ ప్రాంతాలు, శివుడి కోసం ప్రయత్నం చేసే హీరో చేసే ప్రయత్నం ఇవన్నీ బాగున్నాయి. కానీ
సో హీరో గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఒకే క్యారెక్టరైజేషను, హీరోయిన్ ఒకే క్యారెక్టరైజేషను చూస్తూ చూస్తూ చూపించిన సీన్లో చూపించి నిజంగా తలనొప్పి వచ్చిందండి చెప్పాలంటే. ఎందుకంటే ఒక టెక్నికల్గా ఇప్పుడున్న జనరేషన్లో చిన్న హీరోలు చిన్న డైరెక్టర్లే బ్రహ్మాండమైన విజువల్స్ ఇస్తున్నారు. సో హీరో గారి మీద నమ్మకంతో చాలా మంచి ప్రోడక్ట్ ఇస్తారేమో అనుకున్నాం, కానీ పూర్తిగా డిసప్పాయింట్ చేశారని అనుకోవాలి. సో కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్లు బీజిఎం అయితే మాత్రం బాగుంది. సో కెమెరా వర్క్ అయితే బాగుంది, కానీ ఎడిటింగ్ కన్ఫ్యూజ్ అయిపోయాం చెప్పాలంటే. ఏ సీన్ ఎందుకు వస్తుందో తెలియట్లే, టప్మని మాయమైపోయి ఉంటుంది. అంటే చాలా సినిమాలు అలాంటి వచ్చినాయి, కానీ కథ బాగుంటే మనకు అర్థమవుతుంది. సో ఏమీ లేదు, ఏదో ఉందని చూపించారు లాస్ట్కి. ఏమీ ఉండదు, కానీ ఏదో ఉందని చూపించారు. అలా ఏదో ఉంటుందేమో ఆ సింహం సీన్లో ఏవో ఉంటాయి కదా అని చెప్పి లాస్ట్ దాకా చూస్తే ఏమీ అనిపించలే చెప్పాలంటే. విశ్వక్సేన్ గారు ఈరోజు డల్గా ఆయన కారులోంచి వస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏదో చిరు భయంగా అనిపించింది. సో 6 సంవత్సరాల కష్టము, దీనికి 6 సంవత్సరాలు ఎందుకు కష్టపడ్డారు అనేది నాకు అర్థం కావట్లే. అంటే ఆగిందా లేకపోతే ఎడిటింగ్ ప్రాబ్లమా లేకపోతే విఎఫ్ఎక్స్ ప్రాబ్లమో తెలియదు, కానీ 6 సంవత్సరాల కష్టమనే వచ్చారు. 6 సంవత్సరాల కష్టాన్ని యూవీ క్రియేషన్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి జనాలు వచ్చారు. అలాగే విశ్వక్సేన్ ఆయన హీరో మీద ఉన్న నమ్మకం మీద వచ్చారు, కానీ సో పూర్తిగా నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను బాలేని సినిమాని సూపర్ హిట్ అని చెప్పిన రేపు పొద్దున చూసిన వాళ్ళు నన్నే తిడతారు. సో అది నాకు ఇష్టం లేదు అలా చెప్పడం. సో ఉన్నట్టుగా చెప్తున్నా, యావరేజ్ సినిమా అంతే. ఒక భయ మూవీ కాన్సెప్ట్ వైజ్గా అయితే బాగుంది. ఎందుకు అంటే లైక్ మనం కొన్ని వెబ్ సిరీస్ చూసుకుంటే, డార్క్ లాంటి వెబ్ సిరీస్ చూసుకుంటే ఒక ప్యారలల్ కాన్సెప్ట్ ఉంది. సో ఇలాగే మనం ఫస్ట్ ఏమనుకుంటామంటే మేబీ వాళ్ళు ఒక రిలేషన్లో ఉన్నారేమో అనుకుంటాం. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ హాలీవుడ్లో వర్కౌట్ అవుతాయి, కానీ ఇక్కడ ఆడియన్స్ ఎవరు ఇదిగోండి మేము ఎదురుగా చెప్తున్నాం ఏం బాగాలేదు అర్థం కావట్లేదని. బట్ కానీ లైక్ ఎండ్కి అన్నీ లింక్ అవుతాయి. సో అదే కదా ఒక సినిమాటిక్ యూనివర్స్ మ్యాజిక్ అన్నది. సో ఇంకా దాన్ని కూడా మనం గ్రాస్ చేసుకోలేకపోతే ఇంకా అనవసరం కదా. సో విశ్వక్సేన్ చేసిన ఎక్స్పెరిమెంట్ కామన్ ఆడియన్స్కి నచ్చుతుందా? యాక్చువల్ మూవీ అయితే చాలా బాగుంది. అంటే మధ్యలో కొన్ని ల్యాగ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం ఆ ల్యాగ్ ఎలిమెంట్స్ కానీ కొన్ని నెగిటివ్ పాయింట్సే పట్టుకుంటే ఏ మూవీ చూడలేం కదా. కానీ ఓవరాల్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఆ లింక్ లాస్ట్కి ఆ లింక్ తెచ్చేది అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను భయ్యా. ఇప్పుడే గామే చూశాను భయ్యా, సినిమా నిజం చెప్తున్నాను కదా, అట్టర్ ఫ్లాప్ భయ్యా. నాకు నిజంగా ఏంటి నచ్చలేదు, నిజంగా 120 రూపీస్ వేస్ట్ అనమాట. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఒక ఏది లేదు భయ్యా. ఒక్క బీజిఎం వరకు లాక్కొచ్చారు సినిమా అంతా. నిజంగా విశ్వక్సేన్ గారి కెరియర్లోని వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ భయ్యా. నిజంగా ఏం నచ్చలేదు, మొత్తం సోదే ఉంది భయ్య. అంత మంచి కొండల మీద తిప్పి ఆ మంచి కొండల మీద పెట్టారు భయ్య సినిమా అంతా. సినిమాలో ఏంటంటే వ్యవచారాలు బొంచిక్కులు, అక్కడ దేవుడిని పక్కన పెట్టుకొని ఏయో చేస్తున్నారు భయ్య. నిజంగా ఏం నచ్చలేదు సినిమా, అసలు ఏం బాగాలేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వద్దని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ ఆ సినిమా సడన్గా తప్పించి ఈ సినిమాని తీసుకొచ్చారు. ఈ సినిమా ఎప్పుడో సినిమా అంట, కానీ సినిమా వరకు ఒక బీజిఎమే బాగుంది. కానీ అంత మించి సినిమాకి చెప్పేది అక్కడ పేరు ఏం లేదు భయ్య. నిజంగా సినిమా ఫ్లాప్ భయ్య, అట్టర్ ఫ్లాప్ మూవీ ఇది. విశ్వక్సేన్ గారు ఇటువంటి సినిమా ఎందుకు తీసారో నాకు ఇప్పుడే అర్థం కాలేదు. కానీ ఆయన కొత్తగా ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇష్టపడతారు భయ్య. ఎందుకంటే ఆ గెటప్ కోసమే, ఏదైతే గెటప్ సీన్లో గెటప్ వేసిండో ఆ సీన్ కోసమే ఇష్టపడతారు భయ్య. ఎవడు భయ్య బాగుందండి, థియేటర్లో అంతా నిద్ర వచ్చేస్తుంది భయ్య. థియేటర్లో మొత్తం నిద్ర వచ్చేస్తుంది, అందరూ పడుకునే ఉన్నారు. ఎవడో కళ్ళు తెరిచి అస్సలు చూస్తలేదు. సినిమా మాత్రం మాత్రం అసలు ఏం బాగాలేదు, ఎవరికి నచ్చదు. మీరు ఇటువంటి సినిమాలు ఉంటే డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేదాకా వెయిట్ చేయండి భయ్య. నన్ను అడిగితే డబ్బులు పెట్టి చూసి అంత పెద్ద ఏం లేదు, టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను కదా. సరే ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక అన్నారనమాట డబ్బులు తీసుకొని రివ్యూ చెప్తున్నారు కదా అంటే, మా ఫోటోలు చూపించి మూవీ టీం దగ్గర రివ్యూస్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మా ఫోటోలు చూపించి డబ్బులు తీసుకున్నారంట. సో నాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు, ఎవడో నాకే ఇవ్వలేదు. వచ్చాను చెప్తున్నాను, అర్థమైంది కదా. మాకు ఎవడో రూపాయి ఇవ్వలేదు, మేము ఎవరి దగ్గర తీసుకోలేదు కూడా, ఉన్న జెన్యూన్ అని చెప్తున్నాం. థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర 120 టికెట్లు 150 మంది దాకా చెప్తాను కదా. అందరూ సినిమాలో పడుకున్నారు, ఎవరికి ఏమాత్రం నచ్చలేదు. ఏం లేదండి, ఒక బీజిఎం ఏదో అలా ఉందంటే చాందినీ చౌదరి ఉంది, కానీ ఆమె ఎందుకు వచ్చిందో కూడా ఈ సినిమాలో నాకు అర్థం కాలేదండి. క్యారెక్టర్ అనేది లేదు ఈ సినిమాలోని. సో గాయస్, దిస్ ఇస్ ఎ ఫ్లాప్ మూవీ. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ గో టు ద థియేటర్స్. ఓకే, అస్సలు వేస్ట్ చేయొద్దు, థియేటర్కి అసలు వేస్ట్ చేయొద్దు, ఓటీటీలో వెయిట్ చేయండి, ఐబొమ్మలో చూసుకోండి అంతే. థ్యాంక్ యూ. మూవీస్ చూసిన వాళ్ళకి మాత్రం చాలా బేసిక్ లైన్ అండ్ మీకు ఫస్ట్ హాఫ్లోనే కాన్సెప్ట్ అర్థమైపోతుంది. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ బడ్జెట్ ఇంకొంచెం ఉంటే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అండ్ విశ్వక్సేన్కి ఒక మంచి సబ్జెక్ట్ అని చెప్పాను కదా, అదే బడ్జెట్ ఇంకొంచెం ఉండుంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం గట్టిగా ఉండేవి.
ఓకే నార్మల్ బాగానే ఉంది, బట్ మనం ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అదే నేను చెప్పాను, క్రౌడ్ ఫండెడ్ మూవీ కదా, తర్వాత యూవీ బ్యాకప్ చేసింది మూవీని. సో ఇట్ వాజ్ ప్రెటీ గుడ్ అటెంప్ట్ తెలుగు స్క్రీన్ పైన. ఇలాంటి ఇంకొంచెం మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంకా బాగా వస్తారు. సో బాగా చేశారు విశ్వాక్ అండ్ చాందిని చౌదరి అండ్ ఆల్. యా గుడ్. Acha review Papaya. So I did not visit Meets Biyami, but I watched movie Gami. సో ఇది మూవీ ఏంటి అని అంటే ఇది వైడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరికన్నా ఈ బిక్నీలు అవి చూసి విసుగొచ్చినట్లయితే, ఇఫ్ యూ నీడ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ యూ వాంట్ వైడ్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ కమ్ డౌన్ టు వాచ్ గామి మూవీ. సో విశ్వక్ సేత్ గానికి ఇది ఒక కల్ట్ మూవీ అని నేను అంటాను. సో ఆ మూవీలో ఏంటి అని అంటే ఎండ్ ఆఫ్ ద డే ట్రైలర్ చూపించింది ఒకరు, మూవీలో కంటెంట్ ఉన్నది వేరు. సో మూవీ కంటెంట్ ఏంటంటే ఫోబియా. సో డైరెక్టర్ ఎట్లా మర్చిపోయారు, సైబీరియన్ టైగర్ ఉంటుంది కానీ సైబీరియన్ లయన్ ఉంటుంది అని ఆయన ఎట్లా అన్నారో నాకు అర్థం కాలేదు. ఈ లాజిక్ నాకు మిస్ కాలేదు. బహుశా నేను కాగితం గారిని కలుస్తాను మళ్ళీ, డైరెక్టర్ కాగితం గారిని. ఆయన కాగితం రాసేశాడు, బాక్స్ ఆఫీస్ కాగితం పైన తన సినిమాని రాసేశారు. వెరీ నైస్ అండ్ వైడ్ ఎక్స్పీరియన్స్ అండి. దెర్ ఈజ్ వన్ క్యారెక్టర్, ఒకటే క్యారెక్టర్ని 3 విధాలుగా చూపించారు, స్టెప్ బై స్టెప్ గ్రోత్లీ. సో నాకు తెలిసి ఈ డైరెక్టర్ని పట్టుకుంటే ఎవరన్నా నెక్స్ట్ ఇంకో హాలీవుడ్ మూవీ ఇస్తాడు. బాగానే ఉందండి, సినిమా అయితే పర్లేదండి. మీరు జాగరణం చేయాలనుకుంటే సినిమా వచ్చి చూసి జాగరణం చేయొచ్చు. అసలు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, నాకు సెన్సార్ బోర్డు అర్థమవుతలేదు. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూపించారే, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూపించినంత మాత్రాన ఏ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు అనేటువంటిది. సో ద మెయిన్ రీజన్ ఈజ్ లోబాటమీ. ద సర్జరీ ఆఫ్ లోబాటమీ మేక్స్ ద మూవీ గామి. దట్స్ ఇట్. రైట్.